తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టించినాయి. కాంట్రవర్సీకి అందరూ కూడా అదే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. సో పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణలో నిప్పు రాజుకుందనే చెప్పుకోవాలి. ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్, మధ్యలో గద్దర్. సో గద్దర్ కి ఎందుకు ఇస్తాం పద్మశ్రీ, ఎందుకు ఇవ్వాలి? ఒక మావోయిస్ట్ కి, హత్యలు చేసిన వాళ్ళకి ఎవరైనా పద్మశ్రీ అవార్డులు ఇస్తారా అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు సో దుమ్ము దుమారం లేపుతోంది. సో ప్రతి ఒక్కరు కూడా దాని మీద మాట్లాడుతా ఉన్నారు. సో అసలు బండి సంజయ్ అట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ గద్దర్ ఉద్యమకారులు కదా, గద్దర్ అనే ఒక వ్యక్తి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు. మరి అటువంటి ఒక ఉద్యమకారుణ్ణి, అతను ఒక మావోయిస్ట్ అయి ఉండొచ్చు, బట్ తెలంగాణకి ఎంతో సేవలు అందించినాడు, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ కూడా ప్రకటించింది. అండ్ అలాగే నంది అవార్డ్స్ పేరు కూడా గద్దర్ అవార్డ్స్ గా మార్చడం జరిగింది. మరి బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి, మధ్యలో గద్దర్, మరి ఏ రకంగా చూడొచ్చు? సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏం జరుగుతోంది తెలంగాణలో? సో మీ స్టైల్ ఏంటి, మీరేం చెప్తారు? అసలు బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? గద్దర్ని ఎందుకు టార్గెట్ గా చేశారు? నిజంగానే బీజేపీ కార్యకర్తల్ని మావోయిస్టులు కాల్చి చంపడం జరిగిందా? అయితే ఒరిజినల్ ఏంటంటే గద్దర్ అన్నట్టు ఆయన ఒక ప్రజా యుద్ధ నౌక. ఆయన ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి. బండి సంజయ్ కంటే ఎక్కువ చదువుకున్నాడు. బండి సంజయ్ కంటే పెద్ద ఇంటెలెక్చువల్. యాక్చువల్ గా బండి సంజయ్ కి బాగా గౌరవించిండు, బండి సంజయ్ ని పోయి కలిసిండు. అయితే యాక్చువల్ గా అంతర్గతంగా ఏంటంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మార్చే అవకాశంలో ఆయన ఇండైరెక్ట్ గా అన్నది ఈటల రాజేందర్ ను అని నా అభిప్రాయ ప్రకారం. ఈటల రాజేందర్ ఎందుకంటే ఆయన లెఫ్టిస్ట్ కి వచ్చినాడు, పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ప్లస్ ఆయనకు దాదాపు ఆయన ఆటన్న నక్సలైట్ అనుకోవచ్చు. అయితే ఈయన టార్గెట్ చేసింది, ఈయన ఈటల రాజేందర్కి అగేనెస్ట్ గా ఉన్నాడు. ఈటల రాజేందర్కు రావద్దనే ఆయన టార్గెట్ చేసి ఈయన మీద పెట్టి ఆయనను కొట్టిండు అని నా ఉద్దేశము. ఖచ్చితంగా కూడా అదే వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిండ్రు. ఆయన వాస్తవానికి దాదాపు 30 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసిండ్రు. ఇచ్చిన క్రమం ఏంటంటే 2 వర్గాల మధ్య ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక వర్గానికి ఇచ్చి ఇంకో వర్గం అయ్యేటరకు ఇంకా బగ్గుమన్నది కావాలని పొలిటికలైజ్ చేయని. యాక్చువల్ గా మందకృష్ణ మాదిగ 100% అర్హుడు, అందులో డౌట్ లేదు. కానీ ఈ ప్రచన్నమైన యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇచ్చేటరకు అది ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. అందులో దీన్ని క్యాచ్ చేసే బీజేపీకి ఏం కావాలి, ఇప్పుడు ఎటు బై ఓట్ పోలరైజేషన్ చేసుకునే పని పైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక వర్గానికి సామాజిక పరంగా ఒక వర్గానికి తరపున ఉద్యమం చేసింది. యాక్చువల్ గా అందరికి అర్థం కాదంటే మందకృష్ణ మాదిగ కూడా నక్సలైటే, ఆయన ఇంకా ఒరిజినల్ నక్సలైట్, ఈయన ప్రజాగాయకుడు. బండి సంజయ్ మీకు అర్థం కావాల్సింది ఇది. ఆయన మన సిటీ సిఓ ఉండే పీపుల్స్ వార్ కు మావోయిస్ట్ కాదు. మావోయిస్ట్ కంటే ముందు మావోయిజం పేరు పీపుల్స్ వార్ ఉండే. పీపుల్స్ వార్ పెద్ద నక్సలైట్ మందకృష్ణ మాదిగ. అర్థమైందా? అది బండి సంజయ్ అర్థం చేసుకుంటే అవగాహన లేకుండా, అంటే ఆయన కడుపులో ఉన్న అక్కస్ ఎవరిదంటే ఆయన పైన కడుపులో ఉన్న అక్కస్ ఈటల రాజేందర్ మీద. గద్దర్ మీద ఏం కోపం లేదని 100% కావాలనే అన్నాడు అంటారు. 100% ఉండదు. 100% గద్దర్ మీద 100% ఉండదు. ఆయన ఈటల రాజేందర్ 1000% ఈటల రాజేందర్ అన్నాడు. ఎందుకంటే ఇలా హాట్ టాపిక్ ఏందనంటే నేను అదే అనుకున్నా, ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడిది, నాకు మంచి గౌరవం ఇచ్చిండు, పబ్లిక్ ను చాలా మందికి ప్రజలకు ఈ రోజు అగేన్స్ట్ అవుతాడు కదా. ఇట్లా అంటే రియల్ గా అంటే గద్దర్ అంటే అందరూ అభిమానిస్తారు. కాబట్టి అంటే ఆయన చివరి రోజులల్లా ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరితో బాగుండే ప్రయత్నం చేసిండు, ఇంక్లూడింగ్ జనసేన గాని, కమ్యూనిస్టులు గాని, బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, అన్ని పార్టీలతోని నేను కలిసి ఉండాలి, అందరి పార్టీలతో నేను అనిపించుకోవాలి అనే ఇది చేసింది. కాబట్టి ఆయన అంత ఆదరణ పొందారు. ఈరోజు మనిషి అనేది మార్పు. నేను ఇప్పుడు నువ్వు గద్దర్ నక్సలైట్ కింద బండి సంజయ్ అంటే నేను బండి సంజయ్ తీసుకున్నాను, మందకృష్ణ మాదిగ కూడా నక్సలైటే.
మందకృష్ణ మాదిగ 100% నక్సలైట్. కాబట్టి ఈ రోజు నక్సలైట్లు పరివర్తన చెందాలని లేదు, పరివర్తన చెందనంగా వాళ్ళ పరిస్థితి ఏముందని. ఇప్పుడు అందరికంటే ముందు రజాకాల మీద బండెనక బండి కట్టి పాట మొదలు పెట్టిందే గద్దర్ గారు. గద్దరు. బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. అండ్ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద అది అసలు ఒక్క పాట అవును తెలంగాణ యావత్ ప్రజానికానికి అసలు రోమాలు నిక్కబొడిచినాయి. నిక్కబడి ఆ పాట ఒక ఉద్యమానికి దారితీసింది. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఇంకొకటి బండి సంజయ్ గారు ఒక తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పెద్ద స్టేట్మెంట్లు అవుతాయి. వాస్తవానికి ఊర్లల్లో ఫ్యూడలిజం అనేది ఉవ్వెత్తున ఉన్నప్పుడు అని అంటే అన్టచబిలిటీ అనే తర్వాత ఈ ఫ్యూడలిస్ట్ వ్యవస్థ చాలా భయంకరంగా చుట్టుకున్నది. ఈ ఫ్యూడలిస్టు నిజాం సర్కార్ పక్కన చేరి భూములు లాక్కోవడం, శిస్తులు వసూలు చేసి సగము ఆ నిజాంకి సగానికంటే ఎక్కువ వీళ్ళు నొక్కేయడం, ఊర్లల్లా మొత్తం భయంకరంగా చేసిందంతా వీళ్ళే, ఈ బ్యాచే. వీళ్ళు జర కంట్రోల్ అయ్యి మళ్ళీ నిమ్న జాతిలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కొంచెము ఆపన్నంగా నిలబడ్డది ఎవరనంటే నీకు మావోయిస్టులే. ఈరోజు ఆనాడు పంచిన భూములు ఈనాడు పాస్ పుస్తకాల రూపకంగా వచ్చిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత భూములు మొత్తం పోతున్నాయి కదా. ఈరోజు గ్రామాల పరిస్థితి ఏంది? బెల్ట్ షాపులు పెరిగినాయి, బండి షాపులు పెరిగినాయి, దొంగసారా పెరిగింది, పసారా పెరిగింది, గాంజాయి పెరిగింది. ఇవన్నీ పోలీసులు ఇప్పుడు ఉన్న ఆధునిక పోలీసులు ఆధునికమైన ఆయుధాలు పెట్టుకుని ఆధునికమైన వాకీటాకీలు పెట్టుకున్నా కానీ ఇయాల్టి వాళ్ళతో కంట్రోల్ అయితే లేదు. కానీ ఆ రోజు అవన్నీ కంట్రోల్ అయినాయి. కాబట్టి అక్కడ గద్దర్ను నువ్వు ఒక బహుజన వాదంలో ఉన్నటువంటి వ్యక్తివి గద్దన్న. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడైనా బహుజనవాదులు అంటే ఒట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకోవద్దు. దీని మూల పురుషుడు వరవరరావు. వరవరరావు ఈజ్ ఎ బ్రాహ్మణ్, అర్థమైందా? వరవరరావు, కొండపల్లి సీతారామ, ఎవరు వీళ్ళంతా. కాబట్టి చర్చ చాలా పెద్దగా అవుతుంది. మీరు దీని మీద చర్చ జరుపుకుంటే చాలా పెద్దగా అవుతుంది. ఈ రోజు సమాజంలో యూపీలా బీహార్లా ఇయాల్టికి వెనుకబడ్డ వాళ్ళు గొంతెత్తి మాట్లాడలేరు. సరే, అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చేసినా, ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ చేసినా ఇయాల్టికి ఠాకూర్లకు కానీ వాళ్ళకి కానీ గలాలు ఇప్పించే గలాలు ఈ మధ్యలో లేనే లేవు. అసలు మాయావతి అంటారే కాంగుని. కానీ ఇయాల్టికి మేము ప్రశ్నించగలుగుతున్నాం, ఇయాల్టికి మనం మాట్లాడగలుగుతున్నాం, ఇయాల్టికి మనం చర్చించగలుగుతుంటాం ఓన్లీ బికాస్ ఆఫ్ వరవరరావు కానీ కన్నాబిరామ్ కానీ ఇసొంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు బహుజనవాదం అంటే ఎస్సీలే బీసీలే వీళ్ళు కాదు, లేకుంటే ఫ్యూడలిస్టులు అంటే ఒట్టి ఓసీలే కాదు. అంటే దోపిడీ చేసే ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నారు. కడియం శ్రీహరి దళితులనే ఫ్యూడలిస్టు. ఎందుకంటే పేదల తరపున పోరాటం చేపించింది వరవరరావు అయితే నక్సలైట్ను బట్టి చంపించింది కడియం శ్రీహరి. కాబట్టి అప్పుడు కడియం శ్రీహరి ఫ్యూడల్ అవుతాడు, ఫ్యూడలిస్టుల చేతులతో కలిపినాడు. కాబట్టి ఇది చాలా పెద్ద చర్చకు పోతుంది. ఏది బండి సంజయ్ ఆ చర్చ జరగాలని దాని మీద సరైన పరిజ్ఞానం. క్షణికావేశంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఏదో అనేసి అనుకోవచ్చా? ఇక రేవంత్ రెడ్డికి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, అర్థమైందా? దానికి అడ్వైజరు విద్యాసాగర్ రావు. మనం చూడనే చూస్తాం. ఈ పచ్చబొట్టు కూడా వేసుకోవచ్చు అంగి లోపల, నాకు తెలియదు. ఇవాళ ఆయన ప్యారలల్ వీళ్ళకు మోడీతోని ప్యారలల్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి అనేటోడు వీళ్ళకు ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఇట్లా చేస్తున్నట్టు ఏముండదు. ఇవాళ ఆయన కుడిచి తెల్లారలేస్తే అమ్మయ్య ఇంకో రోజు ముఖ్యమంత్రిగా ఉన్నానా అనే తీరుగా ఆయన కాపాడుకునే పరిస్థితి ఉన్నాడు. రేపు ఇట్టేమన్నా అయితే అటు దుంకుదామని కాషాయ పూలతో కూడా మంచుకున్నాడు. ఆయన అట్లా ఆయన 100% ఆయన టార్గెట్ ఈటల రాజేందర్నే అన్నాడు. ఈటల రాజేందర్ రెడ్డి. కానీ అసలు దీనికి నాంది పలికింది రేవంత్ రెడ్డి కదా. లేఖ రాస్తాను, పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణని శంకుస్థాపన చేసింది రేవంత్ రెడ్డి గారు. దానికి కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ గారు ఈ వ్యాఖ్యల్ని మాట్లాడుకొని చెప్పిండ్రమ్మా. అంతేనా? పుష్ప సినిమా ఎట్లా అక్బరుద్దీన్ అడిగిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈయన కూడా నువ్వు అడుగుమన్నాడు, ఈయన చెప్పిండు. అరే నువ్వు తెల్లారి పోతే నరేంద్ర మోడీని కలుస్తావు అంటే అమిత్ షాని కలుస్తావు, బీజేపీ వాళ్ళని కలుస్తావు. నువ్వు ఫడ్నవీస్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మూల పురుషుడు. ఇప్పుడు ఎన్డీఏ మధ్యలో పెద్ద టెంట్ కు మధ్యలో గొట్టంగా లెక్క చంద్రబాబు నాయుడే ఉండే. ఆ గొట్టంగాన్ని పక్కనే కూర్చొని ఉండే. నువ్వు ఆయనతో చెప్తే గొట్టం అంటే వేరే తిరిగి అనుకో, టెంట్ కు మధ్యలో పెడతారు చూడమ్మా. ఎన్డీఏ టెంట్ కి మధ్యలో పెద్ద పోల్ అన్నట్టు. అయితే ఉండే ఆయన చెప్తే 2 నిమిషాలన్నీ పద్మశ్రీ అవార్డు ఇస్తేనే ఇస్తారు. నాకు ఒకటి కావాలంటే
అవును. ఇస్తారు. ఈయన నువ్వు కూడా తీసుకోవచ్చు. ఓటుకు నోట్ల నీ అంత అంటే ఒక ఓటుకు నోటు అయ్యింది 83 కేసులు ఉండి అయినా నేను ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి. బంగారు లక్ష్మణ్ అనేటోడు ఆయన పోయి పైసలు తీసుకోకుండా దొరికి ఉరికమ్మ మెక్కిచ్చిండు. కానీ అవన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీని దివానా బనాయించి నేను ఇలా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన నాకు పద్మభూషణ్ అవార్డు నాకు కూడా ఇవ్వచ్చు అట్లా అడుగుకోవచ్చు. తప్పేమున్నది తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకోవచ్చు. తప్పేం లేదని. అసంటిది ఈ రోజు ఇది మ్యాచ్ ఫిక్సింగ్. బండి సంజయ్ రేవంత్ రెడ్డి అది అనుడు అంటుడు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఇక్కడ అందరిని మెయింటైన్ చేస్తుంది బీజేపీలో. ఈటల రాజేందర్ నువ్వుగా, విశ్వేశ్వరరెడ్డి నువ్వుగా. విశ్వేశ్వరరెడ్డి గెలిపించింది ఈయననే, ఈటల రాజేందర్ గెలిపించింది ఈయననే డమ్మి క్యాండర్లను పెట్టి. బండి సంజయ్ అంటే ఆయన ఓన్ గా ఇది చేసిండు, అరవింద్ ఆయన ఓన్ గా గెలిచిండు, రఘునందన్ రావు ఈయననే గెలిపించిండు. ఇంకేం కావాలి సాక్ష్యాలు? సో అంతా కావాలని డమ్మి క్యాండిడేట్లు పెట్టి గెలిపించారు. వీళ్ళంతా సిండికేట్, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తారు అంటారు. సిండికేట్ రాజకీయం. మరి బండి సంజయ్ ఏమన్నా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఏమైనా ఈడీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. మరి లేకుండా మేఘా కృష్ణారెడ్డి అని గజ దొంగ విని జైలుకి ఎందుకు పంపుతారు అంటుండ్రా? ఏమంటలేరు కదా, అంత హ్యాపీగానే ఉన్నారు కదా. మరి ఇంకేంది, ఇదంతా డ్రామా ఇదంతా.